మన పిల్లలు ఏం చదువుకున్నా డాక్టర్ చదువుకున్నా ఏం చదువుకున్నా ఫ్రీగా చదువుకోవాలి, ఫ్రీగా వైద్యం ఉండాలి. మన కరోనా వచ్చింది, హాస్పిటల్ మనం ఏ కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఎలక్ట్గా ఉంది. అలా అవి ఏం చేస్తున్నారంటే చేసేస్తే మనం చదువుకోగలమా? ఫ్రీగా చదువుకోలేము కదా. కాలేజీలమ్మ ప్రైవేటీకరణ చేయకుండా మన పిల్లలు చదువుకోవడానికి సపోర్ట్గా ఉండాలని గవర్నర్ గారికి లెటర్స్ అన్ని పంపిస్తాం. దానికోసం అంటే జగన్ గారు 17 కాలేజీలు కట్టారమ్మా, అందులో 5 రన్ అవుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారనుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ చెల్లో మీ అబ్బాయిలో ఎవరో ఒకరు ఉన్నారు, ఖచ్చితంగా ఫీజు కట్టాలి. కాలేజీలు జగన్ గారు 17 మెడికల్ కాలేజ్ కట్టారమ్మా, అది ఇప్పుడు ఏంటంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే మన పిల్లలు రేపొద్దున ఫ్రీగా చదువుకోవడానికి అవ్వదు కదా. మా పిల్లలు ఫ్రీగా చదువుకోవాలి అని చెప్పేసి దీనికోసం మేము మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకి మద్దతుగా ఈ సంస్థలు అంటే రేపొద్దున్న ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారనుకో, ఈ కాలేజీలు మనం కట్టినా కానీ వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారు, వైద్యం కూడా డబ్బులు ఇచ్చే చేస్తారు. అలా కాదు, మన మెడికల్ పార్లమెంట్ చెప్పిన పార్లమెంట్ 17 కాలేజీలు కట్టించారు. అంతా కూడా ఇప్పుడు కరోనా టైం వచ్చింది, ఆ టైంలో మనకి మరి వైద్యం చేయడానికి అది ఎంత ఇబ్బందులు పడ్డాం. అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ముందు చూపుగా పిల్లలు చదువుకోవడానికి అన్నిటికీ సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దాన్ని మీరు అందరూ సపోర్ట్ జనం పెట్టారమ్మా. జగన్ గారు 17 కాలేజీలు పిల్లలందరూ చదువుకోవాలి, విద్య వైద్యం ఫ్రీగా ఉండాలని చెప్పేసి నిర్మించారమ్మా. ఇప్పుడు ఆల్రెడీ 5 రన్ అవుతున్నాయి. ఏంటంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు తెలుగుదేశం కూటమిలో కూడా. అలా చేయకూడదు, పిల్లలందరూ ఫ్రీగా చదువుకోవాలి అని మీరందరూ మద్దతు ఇవ్వడం కోసం ఈ సైన్ ఇక్కడ